ఆదికాండం 1:1 ప్రకారం సృష్టి ఆరంభంలో దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. బైబిల్ మొదటి వాక్యం మనకు క్లారిటీ ఇస్తుంది. విశ్వానికి ఒక ఆరంభం ఉందని. అది సడన్గా రాలేదు, శక్తివంతుడైన దేవుని చేత సృష్టించబడింది. అంటే విశ్వానికి ఆరంభం ఉంది. ఆదిలేని దేవుని మాటతోనే టైం స్పేస్ అన్ని మొదలయ్యాయి. యావత్ విశ్వం ఏర్పడింది. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ ఆరంభం దేవుని చేతిలోనే జరిగింది. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు చెప్తుంది కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. అయితే విశ్వం అనేది ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఏర్పడింది. మనం యాదృచ్ఛికంగా కలగలిపిన అణువుల సమూహం కాదు. దేవుని సృష్టి ప్రతి అణువుల్లోనూ మన విలువను తెలియజేస్తుంది. సో ఫైనల్గా విశ్వానికి ఆరంభం ఉంది. అది మన జీవితానికి ఆరంభం ఇచ్చిన దేవునితో మొదలైంది. మన విశ్వానికి ఆరంభం ఉన్నట్లే మన జీవితానికి కూడా ఒక దిశ, ఒక లక్ష్యం ఉండాలి. ఆ దిశను కనుగొనడానికి మన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.